తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మోదీతో విజయన్ రహస్య ఒప్పందం అని చెప్పేసి చేశారు. కేరళ సీఎం కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్ట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? కమ్యూనిస్ట్ ఎలా అవుతాడు? అందువల్ల మోడీతో పినరాయి విజయన్కి రహస్య ఒప్పందం ఉంటే సిపిఎం ఊరుకోదు కదా. సిపిఎం ఇది డిఫరెంట్ పార్టీ. మీకు సిపిఎం అర్థం కావాలి అంటే సిపిఎంకు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చింది జ్యోతి బసు. సో జ్యోతి బస్సుకు ప్రధానమంత్రి పదవి ఇవ్వటానికి అవకాశం వచ్చినప్పుడు ఆ పార్టీ సెంట్రల్ కమిటీ కూర్చొని ప్రధానమంత్రి పదవి తీసుకోవచ్చా తీసుకోకూడదా, సిపిఎం కార్యక్రమం ప్రకారము ఒక ప్రభుత్వంలో తమకే మెజారిటీ లేనప్పుడు, తమ ఎజెండాను అమలు లేనప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండకూడదు అనేది సిపిఎం లైన్. అందుకే మీరు సిపిఎంకు తెలుగుదేశానికి పొత్తున్నప్పుడు, సిపిఎంకు కాంగ్రెస్కు పొత్తున్నప్పుడు కూడా ఎప్పుడు సిపిఎం మంత్రులు లేరు మీరు క్యాబినెట్లో మీరు గమనిస్తే. ఎందుకంటే తాము ప్రభుత్వ విధానాల్ని నిర్ణయించే దశలో లేనప్పుడు ఆ ప్రభుత్వాల్లో ఉండకూడదు అనేది సిపిఎం వైఖరి. అందుకే ఎన్నికల్లో పొత్తులున్నా ప్రభుత్వాల్లో ఉండరు. మీరు యునైటెడ్ ఫ్రంట్ మీకు ఈవెన్ యూపీఏ ప్రభుత్వానికి కూడా సిపిఎం బయట నుంచే మద్దతు ఇచ్చిన తప్ప మంత్రి పదవులు తీసుకోలేదు. నిజంగా కావాలనుకుంటే 2004-2009 మధ్యలో సిపిఎంకి మంత్రి పదవులు రాకపోయేదా? ఎందుకంటే కమ్యూనిస్టుల మద్దతుతోనే కదా ఆ ప్రభుత్వం నిలబడ్డది, లేకపోతే యూపీఏ 1 ప్రభుత్వం ఉండేదే కాదు. అందువల్ల ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసినప్పుడు కూడా సెంట్రల్ కమిటీ ముందు చర్చ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆప్షను కమ్యూనిస్టులకు మళ్ళీ రాదు, మామూలు విషయం కాదు. అయితే పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన జ్యోతి బసు ఇద్దరు కూడా పార్టీకి ఇది ప్రయోజనకరం, ఆడ వ్యక్తిగతంగా జ్యోతి బసు కొత్తగా వచ్చే గౌరవం కన్నా కూడా పార్టీకి ఇది ఉపయోగము, కమ్యూనిస్ట్ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనేది వాళ్ళు వైఖరి వ్యక్తం చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిపిఎం సెంట్రల్ కమిటీ అందుకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకొని ప్రైమ్ మినిస్టర్ పోస్టు తీసుకోకూడదు నిర్ణయించింది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ వైఖరికి భిన్నంగా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ వైఖరికి భిన్నంగా పార్టీ లైన్ తీసుకుంటుందా? కానీ సిపిఎంలో సుర్జిత్ జ్యోతి బస్సుల వాదన కూడా పక్కకు పెట్టి సెంట్రల్ కమిటీ డిఫరెంట్ నిర్ణయం తీసుకుంది. దట్ ఈస్ హౌ సిపిఎం ఫంక్షన్స్. అందువల్ల పినరాయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకుంటే ఆయన ఒక నెక్స్ట్ మినిట్ కూడా పార్టీ ముఖ్యమంత్రిగా కేరళలో ఉండలేడు. ఎందుకంటే పార్టీ క్షేత్రస్థాయి నుంచి యూనిట్లు ఉంటాయి. అందులో కేరళలో చాలా కాలం విఎస్ అచ్యుతానందన్ పినరాయి విజయన్ల మధ్య ఒక పైనుంచి కింద దాకా చీలిక ఉండే సిపిఎం. ఆ చీలికను కూడా అధిగమించి అక్కడ రెండవసారి కేరళ అధికారంలోకి వచ్చారు. అందువల్ల అది అవకాశమే లేదు మోడీతో పినరాయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకోవటానికి. ఆయన పార్టీ అంగీకరించే ప్రసక్తి ఉండదు అది. సో పార్టీ లైన్ దాటి పినరాయి విజయన్ సొంత ఎజెండా అమలు చేసేదానికి అవకాశమే ఉండదు. ఇక రెండవది రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఉంది, వాయనాడ్లో కూడా సిపిఐ అఖిల భారత నాయకురాలు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకుడు ఖచ్చితంగా అక్కడ కమ్యూనిస్టులను విమర్శించకుండా ఓట్లు పడవు. ఆ డైలమా ఉంటుంది. అంటే ఢిల్లీలో ఇండియా కూటమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మిత్రపక్షాలుగా ఉండి జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ కేరళ రాజకీయ పరిస్థితి వేరు. ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తున్నది. మీకు రాజస్థాన్లో కూడా ఒక సీటు సికార్ సీట్లో సిపిఎం కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుంది. తమిళనాడులో డిఎంకే నాయకత్వంలో ఒకే కూటమిలో ఉన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్కి సిపిఎం మద్దతు కూడా ప్రకటించింది, తాము పోటీ చేసే ఒక సీటు మినహా. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం. ఆయన కాంగ్రెస్ నాయకుడే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. ఈ రెండు కూడా కీలకం. కేరళకు చెందిన కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులపైన విరుచుకుపడ్డారంటే వాళ్ళకి అవసరం కనుక విరుచుకుపడతారు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు కేరళలో ప్రచారం చేసినప్పుడు విమర్శలు చేశారంటే కేరళలో అవసరం కనుక విమర్శ చేస్తారు. కానీ తెలంగాణ సీఎం వెళ్ళినప్పుడు తనకిక్కడ మిత్రపక్షమైన, తెలంగాణలో కమ్యూనిస్టులు మిత్రపక్షాలు, ఇక్కడ మిత్రపక్షాల పైన ఆ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా సరైందా అనేది రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అది రేవంత్ రెడ్డికే నష్టం. ఇక్కడ కమ్యూనిస్టులు నీకు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇక్కడ పత్రికల్లో కూడా పతాక శీర్షికలో వార్తలు వస్తాయి. వచ్చినప్పుడు ఒక ఎవరేజ్ కమ్యూనిస్ట్ ఓటర్, లెఫ్ట్ ఓటర్
మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని పార్టీ పిలిపించిన వాళ్ళలో ఆ మనస్తాపము ఆ బాధ ఉంటుందా ఉందా? అది నష్టమా జరగదు. ఎన్ని వేలు ఉంటాయనే లెక్క కిందకి పక్క పెడదాం. ఇప్పుడు సీరియస్ కంటెస్ట్ ఉన్నప్పుడు ప్రతి 5,000 ఓట్లు 2,000 ఓట్లు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. మునుగోలులో బీఆర్ఎస్ గెలుపుకు వామపక్షాల మద్దతు కీలకంగా లేదా? ఆ తర్వాత కేసీఆర్ వామపక్షాలు లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఏమైంది? పర్యవసనం అనుభవించారు కదా. అందువల్ల కాంగ్రెస్కి వాళ్ళ 64 సీట్లు ఉండొచ్చు, కానీ మిత్రపక్షాల అవసరం తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా ఉంటుంది. ఇలాంటి సమయంలో కేరళ ప్రచారంలో వెళ్ళి సిపిఎం పైన విమర్శలు చేసి సిపిఎం ముఖ్యమంత్రిని కమ్యూనలిస్ట్ అని, ఆయన మోడీతోనే ఒప్పందం ఉన్నాయి, ఆయన అవినీతిలో కూరుకుపోయాడు అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోజనాలకు దెబ్బ తగలవా? కావాలంటే ఆయన అక్కడ బీజేపీని ఎంతైనా విమర్శించచ్చు, ఎందుకంటే అక్కడ ఇక్కడ కామన్ ఎనిమి బీజేపీ. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ పైన పోటీ చేస్తున్న సిపిఐ పోటీ చేస్తుంది కనుక పినరయ్ విజయన్ బీజేపీ నాయకుడైన సురేంద్రన్కు మద్దతు ఇస్తున్నారని కూడా ఆరోపణ చేశారు. అక్కడ సిపిఎంకు సిపిఐ మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నాయకురాలు అఖిల భారత నాయకురాలు అని రాజా లెఫ్ట్ అనే వాదన ఏంటంటే అసలు వాయనాడుకి ఎందుకు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు? ఆయన మోడీని ఎదుర్కోవడానికి వాయనాడు సీటు కాదు కదా. వాయనాడులో బీజేపీకి ఏముంది? మోడీని ఎదుర్కోవడానికి వెళ్ళి వారణాసిలో పోటీ చేయాలి, కనీసం అమేథీలోనే పోటీ చేయాలి. ఉత్తరప్రదేశ్ వదిలేసి కేరళకి వస్తే అది పోరాటం అవుతుందా? ఇప్పుడు బీజేపీకి బలమున్న ప్రాంతాల్లో పోటీ చేయాలి కదా. అదే నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళి మోడీతో తలపడ్డాడు. సో మోడీ గుజరాత్ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో తలపడ్డాడు. ఎందుకంటే ఏది ప్రధాన కార్యక్షేత్రం, ఏది ప్రధాన పోరాట క్షేత్రం? ఇలా కేరళలో బీజేపీకి సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కేరళలో పోటీ చేయడం సేఫ్ సీట్ కొరకు వెతుక్కోవడం అవుతుంది తప్ప ఆయన నిజంగా మోడీని ఎదుర్కోవడం అవుతుందా? మోడీని ఎదుర్కోవడం అంటే మోడీకి బలమైన క్షేత్రంలో వెళ్ళి పోటీ చేయాలి. కనీసం తెలంగాణలో నుంచి పోటీ చేసినా కొంత అర్థం ఉంటుంది, కానీ కేరళలో పోటీ చేయడం అంటే అది రెఫ్యూజీ కదా, సేఫ్ సీటు వెతుక్కోవడమే. అది కూడా ముస్లిం డామినేటెడ్ సీటు, ఐయుఎంఎల్ మద్దతుతో గెలవాలని చూడడం ఇది రాహుల్ గాంధీ ప్రతిష్టను కూడా పెంచదు. రాహుల్ గాంధీ కూడా ఫైట్ చేయాలి అంటే వెళ్ళి మోడీతో ఫైట్ చేయాలి. అందుకే కేజ్రీవాల్ మీరు వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు మోడీ పైన. ఎవరైనా దగ్గర ఈవెన్ రేవంత్ రెడ్డి కామారెడ్డిపై కేసీఆర్తో ఎందుకు పోటీ చేశాడు? కేసీఆర్ గజ్వేల్ నుంచి వెళ్ళి ఈటల ఎందుకు పోటీ చేశాడు? ప్రధాన నాయకుడిని ఆయన ప్లేస్లో ఎదుర్కోవాలి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహమే రాహుల్ గాంధీకి వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేసే అతను కూడా పోయి కామారెడ్డిలో కేసీఆర్ని ఎదుర్కొన్నాడు. మరి మోడీని ఎదుర్కోవాల్సిన ప్లేస్ వాయనాడు కాదు కదా రాహుల్ గాంధీకి. అందువల్ల పొరపాటు చేసింది కాంగ్రెస్ నాయకత్వం. రాహుల్ గాంధీని సేఫ్ సీట్లో చాలా సురక్షితంగా పార్లమెంటుకు పంపించాలి అనే తపనలో అసలు మోడీతో పోరాటాల్లో కేంద్ర బిందువుగా ఉండాలి అనే పాయింట్ వదిలేశారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు అమేథీ నుంచి అసలు పోటీ కూడా చేస్తారా లేడా, సెకండ్ సీట్ అనే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ పరిణామాలు ఉన్న నేపథ్యంలో వెళ్ళి కాంగ్రెస్ కమ్యూనిస్టులు మోడీతో ఒప్పందం అంటే ఈ దేశంలో ఎవరైనా కలుస్తారు తప్ప బీజేపీ సిపిఎం కలిసే అవకాశమే లేదు కదా. వాళ్ళు ఐడియాలజికల్గా కూడా చుక్కెదరు కదా. మీకు ఎవరైనా కలవచ్చు దేశంలో, ఏ రెండు రాజకీయ పార్టీలైనా దేశంలో కలిస్తే కలవచ్చేమో, కానీ కమ్యూనిస్టులు బీజేపీ అయితే కలిసే అవకాశమే లేదు. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, ఎందుకంటే ఐడియాలజికల్ రైవల్స్ కనుక.